హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఈ రోజు తొలి ఆటగాడిగా వేలంలోకి వచ్చిన వెస్టిండీస్ ప్లేయర్ రోమన్ పావెల్ రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. కోల్కతాతో పోటీపడి బిడ్డింగ్ వార్లోకి ప్రవేశించింది. రోమన్ పావెల్ ఢిల్లీ క్యాపిటల్స్ను విడుదల చేసింది, కానీ అతను ఇక్కడ జాక్పాట్ కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ 7.40 కోట్లకు కొనుగోలు చేసింది. జమైకాకు చెందిన పవర్ఫుల్ ఆల్రౌండర్ రోమన్ పావెల్ పరిమిత ఓవర్ల ఆటగాడిగా తనకంటూ చాలా పేరు సంపాదించుకున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన పావెల్ కింగ్స్టన్లో అతని తల్లి వద్ద పెరిగాడు. భారీ హిట్టింగ్కు ప్రసిద్ధి చెందాడు. అతను 2015 ప్రారంభంలో లిస్ట్ ఏ అరంగేటం చేశాడు. అతన్ని మొదటి గేమ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన పావెల్ కెరీర్ వేగం పుంజుకుంది. అనంతరం ఏడాది తర్వాత అతను జింబాబ్వే వన్డే క్రికెట్ సిరీస్కు ఎంపికయ్యాడు. పావెల్ను మొదట కోల్కతా నైట్ రైడర్స్ 2018లో కొనుగోలు చేసింది, కానీ అతను ఒక్క గేమ్లో కూడా కనిపించలేదు. 2022 ఢిల్లీ క్యాపిటల్స్ వివిధ టీ20 లీగ్లలో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత పావెల్ను 2.8 కోట్లకు తీసుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం మొదట బిడ్ వేసింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్ రాయల్స్ బ్రూక్ కోసం పోరాడింది. ఢిల్లీ బ్రూక్ను 4 కోట్లకు చేర్చుకుంది. గత వేలంలో బ్రూక్ను 13.25 కోట్లకు సన్ రైజ్ హైదరాబాద్ కొనుగోలు చేసింది, అయితే ఈసారి విడుదల చేసింది. 2018 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ అండర్-19 స్క్వాడ్లో పాల్గొన్న హ్యారీ బ్రూక్ రాబోయే యువ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ భవిష్యత్ స్టార్లలో ఒకరిగా పేర్కొనబడ్డాడు. కుడి చేతి వాటం బ్యాట్స్మెన్, అతను ఇంగ్లాండ్పై 102 పరుగులు చేసి అలిస్టర్ క్రుక్ తర్వాత ఆ స్థాయిలో సెంచరీ చేసిన 2వ ఇంగ్లీష్ ఆటగాడిగా అయ్యాడు. అతను 239 పరుగులతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టోర్నమెంటును ముగించాడు. బ్రూక్ ఈ ఆటను యార్క్షైర్ ఇప్పటికే గుర్తించింది. అతను 2016 సీజన్లో అతనికి ఫస్ట్ క్లాస్ అరంగేటం అందించింది. ఇక్కడ తన ఫస్ట్ క్లాస్ సెంచరీని సాధించాడు. 2018 సీజన్ ప్రారంభంలో ఎసెక్స్ పై 124 పరుగులు చేశాడు.